నిర్వహించబడును. అభివృద్ధిలో ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపించి ఈ రోజు చాలా రోడ్లు మంజూరు చేయడం జరిగింది. ఈ గవర్నమెంట్ ఇచ్చిన దగ్గర నుంచి దాదాపు 40 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. సర్వమంగళ మాంగళ్యే శ్రీర్వాణి ప్రేమదే దేవి నారాయణీ నమో. ఓం సాంగ్రహణేశ్యాయ విమానంలో నానేరి వాంఛమాసార సంవత్సరమేవ వృందే ఔంధే శ్రీర్వాణి దేవి నారాయణీ నమోస్తుతే. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః మధ్యకర్ణే విష్ణుయామదేవ బ్రహ్మస్యేమచ్చుర్యత్రాన్ ప్రేరకైః శివానంద శనోమి యసే మార్యమైతం విహాయు స్వస్తిన ఇంద్రో రుద్రశవ. మన ఈ అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించడం జరిగింది. ప్రజలకు సౌకర్యాలను మెరుగుపరచాలని తలంపుతో పనిచేస్తా ఉన్నాం. చాలా చక్కగా వివరించినాడు. ఇప్పుడు ప్రియతమ వీటన్నిటి దృష్ట్యా తెలుగుదేశం పార్టీగా కోరుతున్నాం. కార్పొరేషన్ డైరెక్టర్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర వక్ బోర్డ్ డైరెక్టర్ బేపారి వద్ది సురేఖ గారు, ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముందు జరగడం బాబు సుధాకర్ రెడ్డి అక్కడ కూర్చుని మన అభివృద్ధి కార్యక్రమం రోడ్డు పొరపాటు వైడనింగ్ చేసి దీనికి దాదాపు 5 కోట్ల రూపాయల విలువతో వైడనింగ్ కార్యక్రమం జరుగుతుంది. ఇదే మన దాదాపు 10 ఏళ్ల నుంచి ఈ రోడ్డు వైడనింగ్ కోసం మనం నిర్మిస్తా ఉన్నాం. అది ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో మన కోరిక సాకారం అవుతా ఉంది. ఇది కాకుండా పొద్దుటూరులో ఆర్టీపీ థర్మల్ రోడ్డు దాదాపు 52 కోట్ల రూపాయలతో ప్రీవియస్ గవర్నమెంట్ లో మంజూరు అయినప్పటికీ నిధులు లేనిదో 1 రూపాయి పేమెంట్ కాకుండా అది నిలబడిపోయింది. అది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 80% ఆ బ్రిడ్జి కార్యక్రమం పూర్తి అయిపోయి 50 కోట్ల రూపాయలతో 52 కోట్ల రూపాయలతో ఆల్రెడీ 30 కోట్ల రూపాయల కాంట్రాక్టర్ పేమెంట్ అయిపోయింది. ఇంకా ఒక 10-20% పని కూడా అయింది. దాదాపు 40-50 కోట్ల రూపాయలు పని అయిపోయింది. ఇంకా 10-20% మాత్రమే పెండింగ్ ఉంది. ఇది కాకుండా రిలయన్స్ పెట్రోల్ బంక్ నుంచి మనం ఆల్రెడీ అంటే ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి వైడెన్ చేస్తా పోతా ఉన్నాం. రోడ్డు ఆల్రెడీ అది అయిపోయింది. ఆ నుంచి కూడా మళ్ళీ బైపాస్ రోడ్డు వరకు అంటే డిమార్ట్ వరకు సర్కిల్ వరకు వైడనింగ్ చేస్తున్నాం. దానికి కూడా 5 కోట్ల రూపాయలకు శాంక్షన్ అయింది. ఓల్డ్ బైపాస్ మన రిలయన్స్ పెట్రోల్ బంక్ నుంచి తూర్పు వైపు ఉన్న బైపాస్ రోడ్డు వాసవి సర్కిల్ వరకు కూడా వైడనింగ్ కార్యక్రమం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దానికి ఆల్రెడీ 5.5 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయింది. ఇంకా 2-3 కోట్ల రూపాయలకి అది పూర్తి అయిపోతుంది. ఇది కాకుండా కోర్టు కాంప్లెక్స్ లింగాపురం కల్లూరు రోడ్డు 6.5 కోట్ల రూపాయల R&D ద్వారా మనం రోడ్డు పూర్తి చేసుకున్నాం. దాదాపు 90 కోట్ల పొట్టిపాటు రోడ్డు దాదాపు 4 కోట్ల రూపాయలతో పొట్టిపాటు రోడ్డు వైడన్ చేస్తున్నారు. 80 అడుగులు రోడ్డు పూర్తి అయిపోతా ఉంది. 90 కోట్ల రూపాయల వర్క్లు మనం R&Dలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఈ అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించడం జరిగింది. ప్రభుత్వానికి R&D మినిస్టర్ గారికి తెలుగుదేశం పార్టీ ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు అంటే ప్రీవియస్ గవర్నమెంట్ లో శాంక్షన్ అయిపోయినా కూడా పూర్తి అయిపోయి ఆ పేమెంట్స్ అని మన ప్రభుత్వంలో పేమెంట్ అయిపోయి అది ఈ వర్క్స్ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయినాయి. దానికి మా అందరి తరఫున పొద్దుటూరు నియోజకవర్గ ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున మీ అందరికీ మీకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇదే విధంగా మనం ఈ రోడ్లు వైడనింగ్ చేసుకోవడం కాకుండా పూర్తిగా ప్రొద్దుటూరు తూర్పు వైపున కూడా 4 లేన్ రోడ్డు మనం పూర్తి చేసుకోవాలా.
2 ముఖద్వారాలు ప్రొద్దుటూరుకి ఎంటర్ అయ్యేది కొరపాటు రోడ్డు కానీ, మైదుకూరు రోడ్డు కానీ, జమ్మలమడుగు రోడ్డు కానీ, వాసవి సర్కిల్ నుంచి వచ్చే 4 ద్వారాలు అవి బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకొని రిలయన్స్ దగ్గర ఉండే ఒక సర్కిల్ బాగా అన్నిటికీ ప్రొద్దుటూరులోనే అంటే రాష్ట్రంలోనే ఒక తలమానికమంగా సర్కిల్ తయారు చేసుకుంటాం. అదేవిధంగా వాసవి సర్కిల్ కూడా ఎర్రగొండ నుంచి వచ్చే రోడ్డును పెద్ద సర్కిల్ తయారు చేసి మనం అభివృద్ధిలో ముందుకు పోయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. వీటన్నిటికీ ప్రణాళికలు సిద్ధమైనాయి. మనం వీలైనంత త్వరగా వాటిని ఈ అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసుకొని ప్రొద్దుటూరు ప్రజలకు సౌకర్యాలను మెరుగుపరచాలని తలంపుతో పనిచేస్తా ఉన్నాం. ప్రొద్దుటూరు శాసనసభ్యులు గారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మిగతా అధికారులు అందరి సహకారంతో. థ్యాంక్ యూ. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రులు జనార్దన్ రెడ్డి గారు, మన సురేష్ గారు, కొండారెడ్డి గారు, రాఘవరెడ్డి గారు, ముక్తార్ గారు, బచ్చల పిల్లయ్య గారు, ఆసం రఘురెడ్డి గారు, జాకీర్ గారు, చంద్ర గారు, పార్టీకి సంబంధించిన పదవులు ఉన్న వాళ్ళు, పదవులు లేని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి మన ప్రొద్దుటూరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రొద్దుటూరు అభివృద్ధి కోసం గౌరవ మంత్రివర్యుల గారి ద్వారా సుమారుగా 90 కోట్ల రూపాయలు ప్రొద్దుటూరు అభివృద్ధి కోసం ఆయన మంజూరు చేయడం జరిగింది. మన మంత్రి గారు ఈ 2 సంవత్సరాల మేము మనకు ఆయన కొండపడిన సన్నిహితం కారణంగా ప్రొద్దుటూరు చాలా పోయిన 5 సంవత్సరాలలో బాగా 10 సంవత్సరాల్లో బాగా వెనకబడిపోయింది. దీన్ని అభివృద్ధి చేయాలని మనం కోరిన మీదట 90 కోట్ల రూపాయలు మంజూరు చేసినాడు. పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. తొందరలోనే పూర్తయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంకా కూడా ఈ పనులు అక్కడక్కడ కొంత దూరం కంప్లీట్ అదే ఇంకా ఇన్కంప్లీటెడ్ లో ఉన్నాయి. దయచేసి మంత్రి గారిని మా ప్రొద్దుటూరు ప్రజల తరఫున ఈ మిగిలిపోయిన ఈ పనులను కూడా పూర్తి చేయమని మంత్రి గారిని కోరుకుంటున్నా. కాబట్టి ఎందుకంటే మనకు రాయలసీమ వాడు సన్నిహిత సంబంధం ఉన్నాయన ప్రొద్దుటూరులో ప్రతి ఒక్క రూపాయి మీరు ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయి ఎక్కడ దుర్వినియోగం కాకుండానే డబ్బు ఖర్చు పెడతాం. కాబట్టి ప్రొద్దుటూరుకి మరి మిగతా బ్యాలెన్స్ పనులు పూర్తి చేయాల్సిందిగా మంత్రి గారికి నా రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. మంత్రివర్యులు మన మణినాథపల్లికి సంబంధించిన ఒక పెళ్లి ఇక్కడ ప్రొద్దుటూరు జరుగుతూ ఉంటే అనుకోకుండా మంత్రి గారి ప్రొద్దుటూరుకి పెళ్లికి వస్తున్నాడని తెలిసిన తర్వాత నిన్న సాయంత్రం ఆయనతో మాట్లాడిన ఇట్లా మీరు వస్తున్నారంటే కదమ్మా ఒక ప్రొద్దుటూరులో మేము ప్రోగ్రాం పెట్టుకుంటామని నేను చెప్తే సరే వెంటనే మీరు పెట్టుకోండి అన్నా నేను వస్తున్నాను ఎట్లా 1 గంట 2 గంటలు ఇక్కడ భోజన సమయంలో ఉంటాను కాబట్టి భోజన సమయంలో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఎప్పుడు లేనంత అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వము గౌరవ మంత్రివర్యులు ఆర్ఎండ్బి మంత్రి ఉన్నదాలను అన్ని రోడ్లకు పూర్తి చేసేదాని కోసం కొంత నిధులు ఇప్పటికే మంజూరు చేయడం జరిగింది. మిగతా నిధులు కూడా మంజూరు చేసి ఆయన ఈ రోడ్లను కంప్లీట్ చేస్తారని నేను ఆశిస్తూ ఆయనకు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి ఏమని మాతో సమావేశాలు మంత్రివర్గంతో కలిసి సమావేశాలు ఏర్పాటు చేసి అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగించమని చెప్పడం జరుగుతుంది. దాని మేరకే మంత్రులు కూడా శాంక్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. శాంక్షన్లు ఇచ్చిన తర్వాత మేము పనులను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ కానీ, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కానీ పనులను పూర్తి చేసేదానికి త్వరితగతిన నిర్ణయాలు తీసుకొని మనం ముందుకు పోవడం జరుగుతుంది. కాబట్టి మనం ప్రొద్దుటూరు పట్టణము మీరందరూ గమనించాలా. పోయిన 5 సంవత్సరాలలో ఏం జరిగింది, ఎంత నష్టం ప్రొద్దుటూరు జరిగింది, ఎంత నష్టపోయినా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడన్నా ఒకటన్నా జరిగినాయా? ఇప్పటికే 90 కోట్ల రూపాయలు మన ఆర్ఎండ్బి ద్వారా పంచాయతీరాజ్ 120 కోట్ల రూపాయలు, దాదాపు 250 కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ పనులు చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక మట్టి గంప రోడ్డు మీద వేసిన సందర్భం లేదు. ప్రొద్దుటూరులో దాదాపు 37,000 ఇళ్ళు హౌసింగ్ ఉన్నాయి. జగనన్న కాలనీకి సంబంధించి ఈ ప్రొద్దుటూరు పుట్టిన తర్వాత దాదాపు 1700 సంవత్సరాల నుంచి ప్రొద్దుటూరులో ఇప్పటి వరకు మున్సిపాలిటీలో ఉండబడిన ఇల్లు, పంచాయతీలో ఉండబడిన ఇల్లు 37,000 ఇళ్ళు అయితే ఒక జగనన్న కాలనీకే 23,000 ఇళ్లను శాంక్షన్ చేస్తారు. ఎక్కడున్నారు 23,000 బెనిఫిషరీస్ ఎక్కడ లేరు. ఓటర్ లిస్ట్ పెట్టుకొని రాసుకొని
భూమి ప్రతి ఒక్క ఎకరా కొంటే 20 లక్షలకు రైతుకి ఇస్తే 10 లక్షలు 30 లక్షలకు ప్రభుత్వానికి చూసి ప్రతి ఎకరా దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకున్నారు మన మాజీ ఎమ్మెల్యే గారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అటువంటి పరిస్థితులు జరగవు. ఆయన కూటమి ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిలబడిపోయినాయి. కాబట్టి వాటి అన్నిటి కూడా మార్కెట్ నిలబడిపోయింది. దాన్ని నిలబడిపోయిన మార్కెట్ కూడా మళ్ళా కొనసాగిస్తున్నాం, మొదలు పెట్టాం. అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంది. ప్రతి ఒక్క ఎవరు మాట్లాడినా ఎవరు ఫోన్ చేసినా వారికి సమాధానం చెప్పే పరిస్థితిలో మీ అందరి సహాయ సహకారాల వల్ల ఈ ప్రభుత్వం వచ్చిందన్నట్టుగా మీ అందరి కార్యక్రమాలను చేపట్టి చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా భవిష్యత్తులో ఏ ప్రభుత్వం మనకు మేలు చేస్తుంది, ఎవరైతే మన అభివృద్ధిని కాంక్షిస్తారనేది ఆలోచన చేసి మీరందరూ కూడా నిలబడిపోవాలని, స్థానిక సంస్థలు త్వరలో వచ్చే పరిస్థితి ఉన్నాయి. కాబట్టి అన్ని మున్సిపాలిటీ కానీ పంచాయతీలలో ప్రతి ఒక్కటి కూడా అందరూ మనం కష్టపడి అది చంద్రబాబు నాయకత్వంలోని ప్రతి ఒక్క నాయకుని మనం గెలిచేదానికి ప్రయత్నం చేయాలని మిమ్మల్ని అన్ని కోరుకుంటూ మరి మరొకసారి మైదుపూర్ రోడ్డు 100 అడుగులకు విస్తరిస్తున్నాం. ఈ రోడ్డు కూడా 100 అడుగులు విస్తరిస్తున్నాం. పొట్టిపాటు రోడ్డు 80 అడుగులు విస్తరిస్తున్నాం. అదే మాదిరిగా రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఎలాగుంటామా మా వాసవి మాతా సర్కిల్ వరకు 100 అడుగులతో పంపిస్తున్నాం. ఈ ముఖ్యమైన రోడ్లలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతా ఉంది. ఈ ట్రాఫిక్ పెరిగిపోయేదానికి కారణంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి విషయాన్ని తెలియజేసి ఆయన ద్వారా ఇవన్నీ శాంక్షన్ చేయించడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు గౌరవ మంత్రివర్గ ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుని వచ్చి పొద్దుటూరుని అన్ని రకాల అభివృద్ధి చేస్తాం. అన్ని రోడ్లను ఇక్కడ 4 పొద్దుటూరు నుంచి బయట ప్రాంతాలపై అన్ని రోడ్లను కానీ పట్టణాలలో కూడా ముఖ్యమైన రోడ్లు అన్నింటినీ కానీ తప్పకుండా మేము అభివృద్ధి చేస్తాం. మున్సిపాలిటీ ద్వారా కొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పెట్టాలనేది ఆలోచన చేస్తున్నాం. కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అభివృద్ధి కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం ఇస్తున్నారు. మన మంత్రివర్యులు జనార్దన్ రెడ్డి గారు కూడా బాగా సహకరిస్తున్నారు. ఆర్టీపీపీ త్వరలోనే విస్తరించడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి మన పొద్దుటూరులో మన సబ్స్టేషన్ 220 కిలోవాట్ల సబ్స్టేషన్ పొద్దుటూరుకి మంజూరైంది. ఇక్కడ పొట్టిపాటు రోడ్లో దానిని పెట్టే ప్రయత్నం చేస్తున్నాము. తొందరలోనే దానికి పునాది రాయి కూడా వేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి గౌరవ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనం సంపూర్ణంగా సహకరిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ చేయకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. గత ప్రభుత్వంలో లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి పెట్టిపోయినారు. ఆ అప్పును ఒక పక్క తీరుస్తూనే మీ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం అనేది తప్పనిసరిగా భవిష్యత్తులో ఇంకా కొన్ని 20 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది అనేది మేమందరం నమ్ముకి పనిచేస్తున్నాం, మీరందరం కూడా. కాబట్టి భవిష్యత్తులో ఎవరైతే అభివృద్ధి కార్యక్రమాలు మరి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేస్తుంటారో వాళ్ళనందరినీ మనం దృష్టిలో పెట్టుకొని రాబోయే పంచాయతీరాజు మున్సిపల్ ఎలక్షన్ లో అందరినీ గెలిపించాలని నేను కోరుకుంటూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు మన పొద్దుటూరుకి వచ్చి ఇక్కడ ఈ పొరపాటు రోడ్డు విస్తరణకు ఫౌండేషన్ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు చేస్తూ మరొకసారి ఈ రోడ్లన్నీ తయారైన తర్వాత ఆయన ద్వారా మంజూరైన రోడ్లన్నీ తయారైన తర్వాత మరొకసారి మిమ్మల్ని ప్రారంభోత్సవానికి పిలుస్తాం మంత్రి గారు. తప్పకుండా మా ప్రారంభోత్సవానికి వచ్చే దాన్ని ప్రారంభోత్సవంలో చేయాల్సింది. మీ ద్వారా ఈ అభివృద్ధి పనులు చేపట్టిన అభివృద్ధి పనులన్నీ కూడా మీ ద్వారానే ప్రారంభించడం జరుగుతుందని మీకు అందరికీ తెలియజేస్తూ గౌరవ మంత్రివర్యులు జనార్దన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు పొద్దుటూరు పట్టణంలో ఈ యొక్క 5 కోట్ల రూపాయలతో ఫౌండేషన్ చేయడానికి కార్యక్రమానికి ఇచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు వరదరాజుల స్థానిక శాసనసభ్యులు వరదరాజుల రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి సీఎం సురేష్ గారికి, కొండారెడ్డి గారికి, అనేకమైన పదవులలో ఉన్నటువంటి మన ఎమ్మెల్సీ గారికి, అనేకమైన పదవుల్లో ఉన్నటువంటి నాయకులకు, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పత్రికా విలేకరులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలి.
గత 5 సంవత్సరాలలో పరిపాలన ఏ విధంగా జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన విధ్వంసంతో మొదలు పెట్టాడు. ఆ రోజు విధ్వంసంతో ప్రజావేదికను పోల్చడం, అక్కడ నుంచి రాష్ట్రాన్ని మొత్తం కూడా విధ్వంసంతో వాళ్ళు చేస్తే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కూటమిలో ఈ రోజు వికాసంతో మనం మొదలు పెట్టాము. ఆ రోజు ఈరోజు గొప్పగా నాయకులతో చెప్తా ఉన్నారు అనేకమైన విషయాల మీద కూడా. తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది, కూటమి ప్రభుత్వం ఏం చేసింది, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ వేదిక ద్వారా. ఎవరైనా సరే అభివృద్ధిలో మేము 2 ఏళ్లలో మేమేమి చేశాము, సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చాము, గత 5 సంవత్సరాలలో ఈ పొద్దుటూరు గ్రామంలో ఒక R&D డిపార్ట్మెంట్ ఎన్ని కోట్ల రూపాయలు పనిచేసింది. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడే రికార్డుల ప్రకారం కూడా 90 కోట్లు పొద్దుటూరు పట్టణం చేశాము. 200 కోట్లకు పైన దాదాపుగా 300 కోట్లు జిల్లాలో R&D రోడ్లు వేయడం జరిగింది. గత పాలకులు చేసినటువంటి పాపాల వలన రాష్ట్రమంతా కూడా రోడ్లన్నీ కూడా గుంతలమయమైపోతే, మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కేవలం 9 నెలల్లో 1061 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుంతలు లేని రాష్ట్రంగా మార్చాము. అదేవిధంగా ఇప్పటి వరకు కంబైన్డ్ రాష్ట్రంలో కూడా ఒకే సంవత్సరంలో 3000 కోట్ల రూపాయలు పెట్టిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఉందంటే, ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత R&D శాఖ మేము పెట్టడం జరిగింది. గతంలో R&D శాఖ ఎవరైనా పేరు చెప్పుకొని తల ఎత్తుకొని తిరిగే వాళ్ళు. గత 5 సంవత్సరాల్లో R&D శాఖ నిర్వీర్యం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి 2 సమానంగా చేస్తా ఉన్నాం. అది ఒక్కటే కాదు, ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తా ఉన్నాం. పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నాం. ఇప్పటికే లక్షల కోట్ల రూపాయలలో మొన్న విశాఖపట్నంలో జరిగినటువంటి CII సదస్సులో దాదాపుగా 18 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఈ రోజు గత ప్రభుత్వంలో పరిశ్రమలు పారిపోయాయి, పరిశ్రమలను బెదిరించారు. ఇప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, మేము వస్తే జైల్లో పెడతామంటున్నారు. మరి జైల్లో ఉన్న నాయకుడు జైలు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. గతంలో ప్రజలు నిన్ను జైల్లో పెట్టే విధంగా కాదు, 151 సీట్ల నుంచి 11 సీట్లకు తెచ్చి ప్రతిపక్ష హోదా దక్కకుండా చేస్తే ఇప్పటికీ కూడా మార్పు రాలేదు. పరిశ్రమలు వస్తే పరిశ్రమలు బెదిరిస్తారు, వేదికలకు ఎదురంటే వారిని కూడా బెదిరిస్తారు అధికారులను. ఎక్కడ కూడా అడ్డం తప్ప పరిశ్రమ ఇక్కడ కూడా అభివృద్ధిని ముందుకు పోటీయడం లేదు. పెద్దల వరదాడు నగర్ ఎప్పుడు వచ్చినా కానీ ఆయన 24 గంటలు ఇప్పుడు కనపడిన తమ్ముడు నాకు కావాలి అభివృద్ధి. అభివృద్ధి పట్ల ఎంత నిబద్ధత ఉందో ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు ఎవరో చెప్పాల్సిన పని, ప్రజలే చూస్తున్నారు, ప్రజలే దీవిస్తారు. రేపు ఇది వైండనింగ్ లో ఇలాగే 3 అదే వ్యాపారస్తులు వచ్చారు, వారికి కూడా అభినందనలు. ఎందుకంటే మనం ఒక గజం స్థలం ఇవ్వాలంటే ఇవ్వం. అటువంటిది ఈరోజు స్థలం ఇచ్చి అభివృద్ధికి సహకరించిన వారికి నా తరఫున కూడా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అంటే ఒక నాయకుడు అనుకుంటే ఈ రోజు ఎప్పుడు ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్న నాయకుడు అభివృద్ధి పట్ల ఎట్లా కాంక్షిస్తున్నాడో మీకు కూడా తెలుసు. గతంలో కక్షలు కార్పణ్యాలు ఉండేవి, ఇప్పుడు ఈ రోజు ప్రశాంతంగా రాయలసీమ అంతా కూడా ప్రశాంతంగా ఉంది. ఎవరి అభివృద్ధి పనులు మనం చేసుకుంటా ఉన్నాం. ఆయన నాయకులు ఊరలేకపోతున్నారు అభివృద్ధిని చూసి. కేవలం రాజకీయ ఉనికి కోసం ఈ రోజు ఆ రాజకీయ ఉనికి కోసం బట్ట కాల్చి పడేస్తా ఉన్నారు. ఈ రోజు పెద్ద పెద్ద డైలాగులు కొడుతా ఉన్నారు. వారి కుటుంబాలలో ఉండే చిచ్చుని తీర్చుకోలేక అదంతా కూడా ప్రజల మీదకి భరించాలని రాజకీయ ఉనికి కోసమే మాట్లాడుతున్నారని కూడా తెలియజేస్తా ఉన్నాము. ఈ రోజు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పరిశ్రమలు రావాలన్న కూటమితోనే సాధ్యమని ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రజలందరూ కూడా ఏదైతే TSCలో 16,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, 6,600 మంది కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. మీ జీవితంలో ఎప్పుడైనా 16,000 మంది టీచర్లకు ఇవ్వాలని ఎప్పుడైనా ఆలోచన చేశారని అడుగుతా ఉన్నాను. ఏ కార్యక్రమం పెట్టుకున్నా
తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో ఉంది. అటు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మా యువ నాయకుడు ఏదైతే ఆ రోజు యువగలం ప్రజాయాత్రలో ఆ రోజు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా తీసుకొని పరిశ్రమలు చేస్తూ ఇప్పటికే 6 లక్షల పైగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు, ప్రతిపక్ష హోదా లేదు. ఈ రోజు ఏ కార్యక్రమం తీసుకున్నా జనాలందరూ కూడా ప్రజలు మా వెంటనే ఉన్నారు. అదే విధంగా ఇప్పటికీ కొన్ని అడిగారు పెద్దలు, పొద్దుటోడు అక్కడ కూడా ఇది కూడా ఖచ్చితంగా శాంక్షన్ ఇచ్చి దానికి పక్కన శాంక్షన్ ఇవ్వమని అడిగారు. దాన్ని ఖచ్చితంగా ఇచ్చే త్వరలోనే మొదలు పెట్టాలని ఎస్సీ గారు ఉన్నారు. ఇక్కడ ఈ గారు R&D రమణ విషయాన్ని కంపల్సరీ దాన్ని వెంటనే కంప్లీట్ చేస్తాము. ఇంకా చాలా ప్రపోజల్స్ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పటికే గత ప్రభుత్వం చేసిన అప్పులు కూడా ఆ అప్పులు కూడా మా మీదనే ఉన్నాయి. రేపు స్థానికంగా రాబోయే ఎన్నికలలో మీరందరూ కూడా ఒక్కటే కూటమి ప్రభుత్వం, ప్రతి నాయకుడు ప్రతి ప్రజలను కూడా ఆలోచన చేసే విధంగా చెప్పాలి. గ్రామ ఇంటింటికి వెళ్ళండి, మనం చేసే అభివృద్ధి చెప్పండి, మన సంక్షేమ పథకాల గురించి చెప్పండి. తెలుగుదేశం పార్టీ జెండా పొద్దుటూరు ప్రతి గ్రామంలో ఈ యొక్క మున్సిపాలిటీలో పాటించి తెలుగుదేశం పార్టీని గెలిపాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికిన మీకు అందరికీ కూడా ఇంకా చాలా చెప్పాల్సినవి ఉన్నాయి, కానీ కొన్ని గొంతులు పునరులు మాట్లాడలేకపోతున్నాను. వచ్చే స్వాగతం పలికిన మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.